ఇంత అందమైన పెళ్ళాన్ని పెట్టుకొని ఆ పని మనిషితో కులుకుతావా? అదేం కుక్క బుద్ధి? అమ్మగారు అయ్యగారు పని మనిషితో. అక్క, ఆ గోపిగాళ్ళు ఏం స్పెషల్ ఉందో గానీ ఆ ప్రీతి, రాధిక, మాధవి వాడంటే పడి చచ్చిపోతున్నారు. అమ్మగారు అయ్యగారు పని మనిషితో. సరే అమ్మగారు. ఇదిగోండి, టీ తీసుకోండి. అమ్మగారు, పొద్దున అయ్యగారి గురించి ఏదో చెప్పాలనుకున్నావు కదరా, అదేదో ఇప్పుడు చెప్పు. అయ్యగారు వాడి మాటలు ఏమి నమ్మొద్దు. వాడు చెప్పేదంతా అబద్ధం. ముందు వాడిని చెప్పనివ్వండి, చెప్పరా. కార్ డ్రైవరు మీతో ఏం చేస్తాడో పని మనిషితో అయ్యగారు కూడా అదే చేశాడు. నీకెన్నిసార్లు చెప్పాలే? సారీ అమ్మగారు. నేను స్నానం చేసేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని ఎందుకు వచ్చావు? మీరా? అయ్యగారు అనుకొని వచ్చాను. ఇదిగో టీ తీసుకో. ఇంత అందమైన పెళ్ళాన్ని పెట్టుకొని ఆ పని మనిషితో కులుకుతావా? అదేం కుక్క బుద్ధి? చాచా, నేను అలాంటి వాడిని కాదు, నన్ను నమ్ము. మీ ఒక్కరి బుద్ధి నాకు తెలియదా? అది వంగి ఊడుస్తున్నప్పుడు తొంగి తొంగి చూడడం, సొంగ కార్చుకోవడం నాకు తెలియదు అనుకోకండి. ఏదో క్యాజువల్ గా చూసాను తప్ప కావాలని నేను ఎప్పుడూ చూడలేదు. అయినా ఇన్ని అందాలు పెట్టుకుంటే వేరే దాంతో నాకు పని ఏంటి? చిచ్చి, నీ కర్మ. నమ్మితే నమ్ము, లేకుంటే లేదు. దాని దగ్గరికే వెళ్తున్నట్టున్నాడు. ఈ రోజు రెడ్ హ్యాండ్ గా పట్టుకుంటాను. ఈ కప్పలేక ఊకోను. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇప్పుడు నన్ను చూస్తే షాక్ అవుతావు. లైట్ వేయాలా? సారీ, వెరీ సారీ. పని మనిషి రాధిక అనుకున్నా. అక్క, ఆ గోపిగాళ్ళు ఏం స్పెషల్ ఉందో గానీ ఆ ప్రీతి, రాధిక, మాధవి వాడంటే పడి చచ్చిపోతున్నారు. వాడు మంచి రసకుడేమనేమో. వాడికి అంత సీన్ లేదులే. ఎలా తెలుసు? వాడికి ఒక ఛాన్స్ ఇచ్చానులే. నిన్న 3 నిమిషాలు గడవక ముందే చేతులెత్తేశాడు వెధవ. అవునా? అయితే వాళ్ళు ఇంకా అంత దూరం వెళ్ళుండర్లే. ఏమే, టిప్ టాప్ గా సూపర్ గా తయారయ్యావు గానీ ఈ అడావుడిలో లోపల అది వేసుకోవడం మర్చిపోయి ఉన్నట్టు. ఈ కప్పలేక ఊకోను. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావే? వెళ్తున్నాక పనకంలో పుడకలా అడ్డుగా అదెందుకని. ఇది నేను చూడలా. అమ్మ నంగనాచి, పైకి కనిపించవు గానీ ఓ పెద్ద